మాకు రాజ్యాధికారం కావాలా, మాకు వాటా కావాలా, మాకు ఇస్సా ఇజ్జత్ హుకుమత్ కావాలా. దాని గురించి ఈ పోరాటం. దాని గురించి మేము పల్లెబాట పడతా ఉన్నాము. మనకు అందుకని అన్ని పార్టీలను మేము ఎవ్వరిని విమర్శించుకోలేదు, దానికి సిద్ధంగా లేము. ఏ నాయకులను విమర్శించడానికి సిద్ధం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మీ కార్యకర్తలతో వచ్చి తండోపతండాలుగా వచ్చి ఒక చరిత్రను సృష్టించాలి. ఎన్టీఆర్ స్టేడియంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక మినిమం 10,000 మంది అన్న వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాము. అలానే మేము మళ్ళా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కి వెళ్ళో ఆ రోజు డిక్లేర్ చేస్తారు. కామారెడ్డికి వెళ్ళే మనం బస్ యాత్ర పెట్టి రథయాత్ర పెట్టి ఇది పొలిటికల్ పార్టీస్ స్పాన్సర్ చేసిన ఉద్యమం కాదు ఇది. లేకపోతే మాలో కొంతమంది ఏదో ఎక్కువ డబ్బున్నోళ్ళు స్పాన్సర్ చేసిన ఉద్యమం కాదు ఇది. ఇది ప్రజా ఉద్యమం. ప్రజలే ఉద్యమకారులు అయినప్పుడు, ప్రజలే భాగస్వామ్యం అయినప్పుడు దీనికి జయప్రదం అవుతుంది. కానీ మా దగ్గర అప్పుడు మహాత్మా గాంధీ ఏదైతే జోలె పట్టుకొని నిలువుదోపిడి ఇచ్చి పైసా పరక ఇచ్చి స్వాతంత్ర పోరాటం ఎట్లా చేసిండ్రో మేము కూడా పల్లె పల్లెకి వెళ్ళి మనం జోలె పట్టుకొని అడుక్కొని వీలైన కాడికి ప్రజలే వాలంటీర్గా రావాలండి. మేము బస్సులు పెట్టలేము, భోజనాలు పెట్టలేము, లేకపోతే ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు స్పాన్సర్ చేసినట్టు చేయలేము.